యూట్యూబ్‌లో డబ్బులు వందలకు, వేలు, లక్షలు సంపాదిస్తున్నారు. కార్లు కొంటున్నారు. ఏందో అర్థం కావట్లేదు. అందరికి లక్షలు, లక్షలు వచ్చేస్తున్నాయి. మనం వెళ్లి సంపాదిద్దామంటే 3 ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాం. ఒక్క యూట్యూబ్ ఛానల్ సక్సెస్ ఈ యూట్యూబ్ ఛానల్ గొడవేందిరా బాబు! అసలు అర్థమే కావట్లేదు. ఎన్ని ట్రై చేసినా రావట్లేదు. యూట్యూబ్‌లో రావాలంటే చాలా కష్టం. అండ్ 4000 అవర్స్ రావాలంటే ఇంకా చాలా కష్టం. దీనికి చాలా కష్టపడాలి, టాలెంట్ ఉండాలి, అంతకు మించి టెక్నాలజీ అనేది తెలిసి ఉండాలి. తెలిస్తే తప్ప మనం యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయలేము. చేసినా వేస్ట్. పిచ్చి పిచ్చి మిడిమిడి జ్ఞానంతో యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం వేస్ట్. అండ్ డైలీ వీడియోస్ పెట్టాలి. యూట్యూబ్ వల్ల చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. అందులో నేనైతే లేను. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. యూట్యూబ్లో సక్సెస్ కావడానికి చాలా 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 టెక్నిక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేర్చుకొని నిజం చెప్పాలంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని తర్వాత వెళ్ళాలన్నమాట. అంతేకాని ముందుగా చెప్తే వీడియో పెట్టినా కూడా వస్తుందిలే అని కూడా మన తప్పు. యూట్యూబ్ కనుక సడన్గా ఆపేసారనుకో చాలామందికి ఇన్కమ్ సోర్స్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి మనం యూట్యూబ్ని నమ్ముకోవడానికి లేదు, అలానే యూట్యూబ్ని వదిలేయడానికి లేదు. చెప్పలేము ఏ వీడియో ఎక్కడ టర్న్ అవుతుందో చెప్పలేము. కాబట్టి మనం యూట్యూబ్లో అయితే కంపల్సరీ ఏదో ఒక టార్గెట్ తోటి అండ్ డైలీ యూట్యూబ్ని నమ్ముకోవాలి. వేరే పని చేయకూడదు. మనకున్న టాలెంట్ అనేది దీనిపైనే చూపించాలి. మనకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పని వచ్చి ఉంటుంది కదా, ఆ పని మాత్రమే రెగ్యులర్గా చేయాలి. లేదు నేను ఇది చేస్తా, నేను వంటల వీడియోలు చేస్తా, మనకు వంటలు రానిది వంటల వీడియోలు చేయకూడదు. మనకు నచ్చినది మనకు వచ్చింది మాత్రమే చేయాలి. అందులో మళ్ళీ టాలెంట్. ఈ యూట్యూబ్లో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడం చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు చాలా 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 కష్టం. బట్ ట్రై చేయాలి. ట్రై చేస్తే తప్పులేదు. ఏ వీడియోనే క్లిక్ అవ్వచ్చు, ఎప్పుడైనా క్లిక్ అవ్వచ్చు. ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పలేము. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఇంకా ఈజీనేమో, కానీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది చాలా కష్టం. రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండాలి. ఒకసారి కూడా ఆపేసినా కూడా వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి, సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు, అన్ని వ్యూస్ అన్నీ చాలా తగ్గిపోతాయి. కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ చేయాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మానేసి తర్వాత చేస్తామంటే ఖచ్చితంగా రెగ్యులర్గా డైలీ యూట్యూబ్ అనేది చేయాల్సిందే. వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు డైలీ మనం ఎట్లా వర్క్ వెళ్తామో ఇది కూడా అంతే. ఇప్పుడు డైలీ వర్క్కి వెళ్ళినట్టు డైలీ రెగ్యులర్గా వర్క్ వెళ్తేనే మనకు శాలరీస్ వస్తాయి. ఇప్పుడు కూడా అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.